పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 136 అధ్యాయము 136 అధ్యాయం చూద్దాం. మొదటి వచ్చింది యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాపూర్వకం చెల్లించుకుని నిరంతరం నక్షత్రం అదే అధ్యాయం నుంచి 23-24 చదువు. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనము జ్ఞాపకం చేసుకున్నాము. ఆయన కృప నిరంతరం మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించను. ఆయన కృప నిరంతరం పరలోకమందున్న మా తండ్రి, మహాపరిశుద్ధుడానికి తోడ్పాటున్నాను. నమ్మదైన దేవుడు, జీవమైనటువంటి దేవాన్ని రాజులైన దేవుడు ఇప్పుడు నాకు చూపిస్తున్నాను. ఈ పాప సమీకరిస్తున్నాను. దాన్ని జ్ఞాపకం తీసుకున్నాను. పట్టువాడను అనుకుంటున్నాను. నాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రజలు మీరు మీ వారు, నేను మీ వాడను జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధాత్మ కేవలం మీ సహాయం కోరుకుంటూ మీరే మాట్లాడి నీ నామాన్ని అందించుకుంటూ ప్రార్థిస్తున్నాను. ప్రభా, నీవే వాక్యములు నీ అధ్యక్షతను నీ ప్రసన్నతను దయచేసి ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరు ప్రార్థించుతాను. వినయంతో అడిగి వేడుచున్నాను తండ్రి. ఇక్కడ మరొకసారి ఆ మాటను మనం చూద్దాం. కీర్తనల గ్రంథం, కీర్తనలు 136 అధ్యాయం చూసి చదువు. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎందుకు చెల్లించాలి అని అంటే ఇక్కడ చెప్తున్నాడు 23వ వచనంలో, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకు చేశాడంటే ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. మరొక మాట ఏంటంటే జ్ఞాపకం చేసుకున్నాను. ఆయన కృప నిరంతరం. మరొక మాట, మన శత్రువుల చేతుల నుండి మనకు విడిపించను. ఆయన కృప నిరంతరం. ఈ సహోదరుడా, ఇక్కడ దేవుని మనం ఆరాధించాలి. ఇక్కడ సుమారుగా 26 వచనాలు ఉన్నాయి. ఈ 26 వచనాల్లో ఆయన చేసిన ప్రతి వెలకట్టలేని విలువైనటువంటి మరి కార్యాలు ఉన్నాయి, ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. ఏమాత్రం కూడా మనము ఆయనకు ఎన్ని ఏళ్ళు 20 కృతజ్ఞతాస్తుతులు చెప్పినా తీరనటువంటి ఆయన అలాంటి మేలును మనకు చేసిన వాడిగా ఉన్నాడు. 26 వచనాల్లో ఆయన చేసినటువంటి ప్రతి కార్యాన్ని ఆయన చేస్తూ వచ్చాడు, అని వినిపించాడు. ప్రతి కింద ఆ వచనం కింద ప్రతి వచనంలో చెప్పబడుతుంది ఏంటో తెలుసా? ఆయన కృప నిరంతరం, ఆయన కృప నిరంతరం, ఆయన కృప నిరంతరం. ఈ సహోదరుడా, ఆయన కృప నీ నా పట్ల నిరంతరం ఉంచాడు, నిరంతరం ఉండాలని ఉంచాడు. నిరంతరం అంటే చెప్పండి, కొంత సమయం అనే, కొంతకాలం అనే, అట్లుగా నిరంతరం, నిరంతరం. అందుకే మనం ఒక మాట అండి, పరలోక రాజ్యంలో యుగయుగాలు ఉంటాయి. యుగం అంటే యుగయుగాలంటే ఇంకేమన్నా అంతం ఉందా? అంతం. దేవుని కృప కూడా అంతము లేదు. ఆయన మన మీద ఏమిచ్చాడంట? నిరంతరం ఉన్నాడు, నిరంతరం ఉన్నాడు. ఆయన నిరంతరముగా నా కృపను నీ మీద ఉంచుతూ వచ్చాడు. ఎలాంటి కృప అంటే నిత్యత్వములో ఉంచేటువంటి కృప, నిత్యత్వములో జీవించేటువంటి కృప, నిత్యత్వములో అంతవరకు ప్రభుతో జీవించేటువంటి కృపను నీకు నాకు ఉచితముగా ఆయన
ఇస్తూ వచ్చింది. కాబట్టి మనం ఏం చేయాలి చెప్పండి? ఆరాధించాలి, ఆరాధించాలి, దేవుడిని మనం గణపరచాలి. అది మాత్రమే కాదు, ఒకవేళ మనపై కృప చూపించని ఎడలా, ఆయన మనం విడిపించని ఎడలా, మనం ఎక్కడ ఉన్నామంట? అందుకే అక్కడ చెప్పబడుతుంది, ఎక్కడ ఉన్నామంట మనం? మన శత్రువుల చేతిలో మనలను మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించును ఆయన కృప. ఎక్కడున్నాం మనం? శత్రువుల చేతిలో ఉన్నాం. శత్రువు అంటే ఎవరు? అంటే జనరల్ గా శత్రువు ఏం చేస్తాడు? మనిషిని శత్రువు ఏం చేస్తాడు? శత్రువు అంటే ఎవరు? శత్రువు అంటే ఎవరు? మన సంపేతం. శత్రువు అంటే ఎవరు? మన నాశనాన్ని కోరుకునేవారు. శత్రువు అంటే ఎవరు? మన మన అవినీతిని కోరుకునేవారు కాదు, మన నాశనాన్ని కోరుకునేవారు. సహోదరి సహోదరుడ, కనుక మనం శత్రువుల చేతుల్లో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే మనల్ని విడిపించాడు. కాబట్టి అందుకే మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చేయాలి. అయితే విడిపించి మనల్ని ఏం చేశాడంటే ఆయన చూద్దాం. అదే 113వ అధ్యాయం కీర్తనలు 113. విడిపించి ఎక్కడ కూర్చుండబెట్టాడంటే ఆయన ఇక్కడ చూద్దామండి. చూద్దాం రండి. 5, 6, 7 వచ్చిన 5, 6, 8 కూడా 6 నుంచి చేద్దాం. ఆయన తీశారా 113వ అధ్యాయము 6వ వచనం. ఆయన భూమి ఆకాశం వంగి అంగీకరిస్తున్నాను. ఆయన భూమి ఆకాశములను వంగి అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. చూసారా? ఆయన నేల నుండి దరిద్రులు లేవనెత్తువాడు. పెంట కుప్ప మీద నుండి పీదలను పైకెత్తువాడు. చూసారు? ఒకప్పుడు శత్రువుల కింద శత్రువుల ఇంటి కింద ఉన్న, శత్రువుల బానిసత్వం కింద ఉన్న, శత్రువు ఆ యొక్క వృక్షంలో ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడంట? విడిపించాడు. ఇక్కడ మనము అక్కడ శత్రువు ఏం చేస్తున్నాడంటే మనల్ని ఆయన వృక్షంలో పట్టుకొని ఉన్నాడు. మనిషికి మేలు చేసే వాటిగా లేడు. ఎక్కడ ఉంచాడంట? మనం ఎలాంటి వాళ్ళమంట? లోకంలో మనం పాపాన్ని బట్టి మనం పాపం అయిపోయినటువంటి మనకున్నటువంటి ఒక వాల్యూ, లేకపోతే మనకున్నటువంటి ఒక పదం, మనము ఏమని పదజాలంతో పిలువబడతామంటే ఏమని పిలువబడతామంట? పెంటతో సమానం. ఎవరమంట? పెంటతో సమానం. ఇప్పుడు సంబంధంగా మోసం చేయొచ్చు, అన్యాయం చేయొచ్చు, అక్రమం చేయొచ్చు, లేకపోతే అనేక విధానాల్లో మరి ఆయా కార్యాలను బట్టి ధనవంతులుగా కానీ లేకపోతే ధనికులుగా కానీ పేరు పొందొచ్చు, ప్రఖ్యాత పొందొచ్చు. ఈ లోక పరంగా, ఈ లోక అధికారాల పరంగా, ఈ అధికారాల సమానంగా ఉన్నటువంటి అధికారకరమైనటువంటి పేరుకు తగినట్టుగా మనం పిలువబడచ్చు. కానీ దేవుని దృష్టిలో మనం ఎవరు అంటారు? పాపాన్ని బట్టి ఎవరు? మనం పాపాన్ని బట్టి ఎవరు? ప్రధానమంత్రి అనుకున్నాం, నరేంద్ర మోడీ అనుకున్నాం, పేరు చెప్తున్నాం. ప్రధానమంత్రి కావచ్చు, కేంద్ర కావచ్చు, ఎంపీ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక వ్యక్తి అంటే లాస్ట్ గా గవర్నర్ కావచ్చు, లేకపోతే చివరిగా ప్రెసిడెంట్, రాష్ట్రపతి గారు కావచ్చు. ఆ పదవి పేరు రాష్ట్రపతి, ఎవరైనా కావచ్చు. దానికి అర్హుడు కాబట్టి పెట్టారు, మంచిది. ఇప్పుడు ఆ వ్యక్తిని చెరసాపేకి లేకపోతే కోర్టులో తీసుకొచ్చి ఆ ఫోన్ లో నిలబెట్టిన తర్వాత ఆ వ్యక్తిని ఏమంటారు? కయ్య అంటారు. ఇంకో మాట చెప్పాలంటే ముద్దాయి అంటారు. అంతేనా? నీ వెనకాల ఏమన్నా చరిత్ర ఉంది, మాకు సంబంధం లేదు. నువ్వు ఎవరివన్నా కావచ్చు, ఏ కులస్తులైనా కావచ్చు, ఏ రంగంలో రాణించవచ్చు, లేకపోతే ఏ డబ్బు పరంగానో, లేకపోతే తెలుగు పరంగానో, విద్యావంతుడవో, లేకపోతే అధికారవంతుడవో, లేకపోతే ఉద్యోగస్తుడు, ఎవరైనా కావచ్చు. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఎవరికి దేవుని దృష్టిలో ఆత్మ నిగ్రహమే పాపం కావచ్చు, జీతము మరణం.
మరణం. మనం మరణించడానికి అర్హులం. దేవుని దృష్టిలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు చెప్పగలిగేది ఏంటంటే నీ పాపాన్ని బట్టి ఏమంటాడు? పాపి. దేవుని దృష్టిలో మనం ఎవరిని? పాపులం. కానీ దేవుని దృష్టిలో అది నిశ్చయిత కాదు. దేవుని దృష్టిలో నిజానికి నా పాపని నా దృష్టిలో నేనేమి కేంద్రీకరించుకోలే. దేవుడు మనము పాపమయ్యాం. ఆయన పాపంగా నేను ఏదో ఈయన పాపని నేను దేవుడు మైండ్లో పెట్టుకోవాలి మనల్ని. మనం ఎవరు అసలు? ఆయన కుమారులము కుమార్తెలు. అది ఏమైనా ఆజ్ఞాతిక్రమంతో ఏమైనా పాపులమైపోయాను. పాపం చేశాను కాబట్టి పాపులం అయిపోయాను. ఇప్పుడు సత్యం నేను ఏం చేస్తాను చెప్పండి? స్వతంత్రుడిగా చేస్తాడు. అదే సత్యము నీ తప్పిదాన్ని చూపించినప్పుడు సత్యము ప్రకారంగా సత్యాన్ని అసత్యాన్ని పక్కన పెట్టినప్పుడు సత్యం ఏ దాన్ని రుజువుపరుస్తుంది? అసత్యాన్ని రుజువుపరుస్తుంది. ఇప్పుడు దేవుడు నీ మీద నేరారోపణ చేయాలంటే తప్పిదాన్ని బట్టి ఏమని చేయాలి? దోషణ చేయాలి. పాపాన్ని బట్టి మనల్ని ఏమనాలి? దేవుడు పాపి అనే అనాలి. ద్రోహాన్ని బట్టి దేవుడు ఏమనాలి? ద్రోహి అనే అనాలి. ఎందుకైన సర్వభౌముడు, ఆయన సర్వాంతర్యామైన. దేవకృతులు విడిచిపెట్టలేదు, ప్రవక్తలు విడిచిపెట్టలేదు, సేవకులు విడిచిపెట్టలేదు, కుమారులు విడిచిపెట్టలేదు, కుమార్తెలు విడిచిపెట్టలేదు. ఎవరికైనా ఒకే శిక్ష, ఎవరికైనా ఒకే దండన, ఎవరికైనా ఒకటే తీర్పు. అందుకే ఆయన దేవుడు. ఆయన తారతమ్యాలు లేవు, ఆయన పక్షపాతం లేదు. సహోదరి సహోదరుడు జ్ఞాపకం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఎందుకు యెహోవా దయాళుడు, ఆయనకి ఏం చేయాలంటే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన దయాళుత్వం ఏంటి మన పక్షమున అంటే పాపులైన మన పక్షమున, చెదిరిపోయిన వారమైన మన పక్షమున, అసహ్యమైన మన పక్షమున, పెంటతో సమానమైనటువంటి మన పక్షమున ఏమాత్రం కూడా క్షమాపణ లేనటువంటి స్థితిగతిలో ఉండి మరణిస్తే నిశ్చయంగా నరకానికి వెళ్ళేటువంటి ఉన్నటువంటి నరక పాత్రులుగా ఉన్నటువంటి ఆ పక్షమున ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? మనల్ని ప్రేమించాడు. ఏం చేశాడంట? ప్రేమించాడు. అది అంటాడు ఆయన కృప నిరంతరం ఉన్నదాకా. ఎలాంటి వారు మనం? ఏబిసి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. చూసారు ఎలాంటి వారు అంట మనం? ఆయన ఎలాంటి వారమయ్యా మనం అంటే మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారు చచ్చిపోయినా దేవునికి దూరమైన. అందుకే పురాణ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏమనుంటుంది సార్? జీవించుచున్నానన్న పేరు ఉన్నది కానీ నీవు మృతుడవే. మనం అనుకుంటున్నాను నేను సజీవంగా ఉన్నాను కదా, నేను ఎక్కడ చచ్చిపోయానంటే చనిపోవటం అంటే అర్థమైంది దేవునితో దూరం. మరణం అంటే అర్థమైంది నేను పోయినసారి కూడా ఒకసారి వచ్చినప్పుడు చెప్పాను నేను గురించి. మరణం అంటే ఏంటి? దేవునితో ఎడబాపు. శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణం ఉందా? లేదు. ఈ శరీరం మట్టికి మట్టి అయిపోతుంది. అయితే ఈ ఆత్మ పరమాత్మని చేరుకోవటమే నిత్య జీవం. అయితే ఈ ఆత్మ ఎప్పుడైతే పాపాన్ని బట్టి క్షమాపణ లేక కఠినత్వమై ఆ యొక్క కృపను నోచుకొనక కృపను దూరం చేసుకోవచ్చు ఎప్పుడైతే దూరం అవుతుందో అప్పుడేమైతే చెప్పండి? దేవునికి ఆత్మ వేరే. అదే మరణం. అదే యుగాలు అగ్నిగుండం, యుగాలు నరకం. దేవుడు చెప్తున్నాడు. ఆయనతో ఈ ఆత్మ మన ఆత్మ పరమాత్మతో కలిసి ఉంటే నిత్య జీవం, పరలోకం. జ్ఞాపకం చేసుకోండి, నిత్యానందం. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, మన సంగతి చూస్తే ఎవరు మనం పాపముల చేతను అపరాధముల చేతను చచ్చినవా. సహోదరి సహోదరుడా, ఏ గర్వకారణం లేదు మనల్ని బట్టి, ఏ గౌరవప్రదమైన మాటను లేదు మనల్ని బట్టి. ఎందుకంటే ఆత్మీయంగా చనిపోయినా మనుషుడు ఏమైపోయినాడయ్యా అంటే లోకంలో పశుప్రాయుడు అయిపోయినాడు.
మంచిని పక్కన పెడుతున్నాడు, చెడును ఆశిస్తున్నాడు, పాపాన్ని చేస్తున్నాడు. అందుకే ఏమైనామంట, పాపముల చేతను అపరాధముల చేతను మనము చచ్చినవా. మనం ఏది మంచిదే అదే మనలో మంచి ఉంటే ఈ మాట ప్రకారం, ఏ మాట ప్రకారం? రోమపత్రిక 3:10 వచ్చింది. రోమపత్రిక 3:10 వచ్చింది. చూడండి, రోమపత్రిక 3:10 వచ్చింది. ఇందులో గురించి రాయబడింది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించి వాడు ఎవడునూ లేడు. అందరూ ద్రోవ తప్పి ఏకంగా, చూడండి ఏమన్నారంట, అందరూ ద్రోవ తప్పి పనికి మానవారయ్యారు. ఎవరు కూడా దేవుని గుర్తించేవారు లేదు, దేవుని వెతికేవారు లేదు, అందరూ ద్రోవ తప్పిపోయినారు. అందుకే ఆ త్రోవను, ఆ మార్గమును, ఆ మార్గమైనటువంటి యేసుక్రీస్తు వారిని నేనే తెలియజేసుకోవడానికి, మార్గమును నేనే చెప్పుకోవడానికి ఆ యేసు ప్రభు వారు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. లేకపోతే అవసరం లేదు. యేసు ప్రభు వారు ప్రయోజనం చెల్లించాల్సిన అవసరం లేదు. నువ్వు మంచిగా ఉంటే దేవుడు రావాల్సిన పని లేదు. యేసుక్రీస్తు వారు నువ్వు పరిశుద్ధంగా ఉంటే పాప పరిక్షాళన చేయాల్సినంత అవసరత లేదు. అందుకే ప్రభు యేసుక్రీస్తు మానవ రూపం ధరించి కన్యగర్భం ఈ లోకానికి అందించి నీ నా నిమిత్తం ఏమైనాడు, ఆ కల్వరి శిలువలో ఏమైనాడండి, మరణించాడు, పాప ప్రక్షాళన చేశాడు. ఇప్పుడు వచ్చి చెబుతున్నాడు, ఏమంటున్నాడు, ప్రతి చెడు వాన్ని, ప్రతి మార్గం తప్పిన వాడిని ఏం చేస్తూ వచ్చాడు దేవుడు. ఇదిగో ఇది మార్గం, ఇది సత్యం, ఇది జీవం, ఇది మేలు, ఇది కీడు, సమస్తం లేదు. ప్రతి ఒక్కరు దుర్నీతిలో ఉన్నాడు. ఈ సోదరుడా, మన విషయానికి వస్తే మనందరం కూడా చెడిపోయినవాడు. ఎవడునూ నీతిమంతులకు కాదు, పాపం చేత అపరాధం చేత చచ్చినవాడు. అందుకే ఈ పాపము నుంచి నిన్ను మళ్లించడానికి ఆ పాప రహితుడైనటువంటి వాడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన పేరే కృపామయుడు యేసుక్రీస్తు ప్రభువు. అందుకే ఆయన కృప నిరంతరమును మన పక్షమున నిరంతరం ఉంచుతాడు. సోదరుడా, నేను రక్షించే రక్షణ, నీకు చూపించే ఈ కృపా రక్షణ, ఈ కృపా రక్షణ ఏంటంటే నిరంతరం ఉండేది, కొంత సమయం ఉండేది కాదు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఏదో పదవి విరామం ప్రకారం కాదు, ఏదో పదవి 5 సంవత్సరాల పదవి 6 సంవత్సరాల పదవి అట్లా కాదు. ఇదేంటంటే నీ కృప, ఆయన కృప నిరంతరములను ఎవరికి, ఆయన కృప కిందికి వచ్చిన వారి, ఆయన చేత రక్షించబడిన వారి. మీ సహోదరుడా జ్ఞాపకం చేసుకుని, నా జీవితంలో కృప అందరికీ ఉంది. అయితే గుర్తుపెట్టుకో, నిరంతరం ఉండేది ఎవరికంటే రక్షించబడిన, మనం రక్షించాడు. అందుకే మనం ఆరాధించాలి. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మన శత్రువుల మధ్య ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే మనల్ని విడిపించాడు. శత్రువు అనగా ఎవరు అనంటే మనం చూస్తున్నాం. ఎవరు? ఒకటి సాతాను. సాతాను ఏం చేస్తున్నాడంటే మనల్ని బంధించాడు. మన పాపమును బట్టి మనం బంధించాడు, మన దోషాలను బట్టి దోషము చేపించాడు. అని మనం చూస్తాం. చూడండి, ఎవరు వీళ్ళంటే ఇశ్రాయేలు ప్రజలు. మరి ఎవరంట? ఇశ్రాయేలు ప్రజలు. చూడండి, వారు ఎక్కడున్నారు? నిర్గమాకాండం. ఎవరి మధ్య ఉన్నారు? ఏ శత్రువుల మధ్య ఉన్నారు వాళ్ళు? చూద్దాం రండి. నిర్గమాకాండము మొదటి అధ్యాయము. నిర్గమాకాండము మొదటి అధ్యాయము చూద్దాం రండి. మొదటి అధ్యాయము, నిర్గమాకాండము మొదటి అధ్యాయం 10 వచనం. కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మన ఇళ్లలో యుద్ధం చేసి
ఈ దేశంలో నుండి వెళ్ళిపోతులేమో అనేది. కాబట్టి వారి మీద పెట్టిన భారములు వారి శ్రమ పెట్టుటకు ఆ, 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 చాలు ఇంతవరకు చాలు. 12వ వచనం చూద్దాం. అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిది కనుక వారి ఇశ్రాయేలీయుల అసహ్యపడింది. ఏం చేశారంట? అక్కడ చెప్పబడుతుంది ఇశ్రాయేలు గురించే అక్కడ అంటున్నారు. ఏంటంట? మన శత్రువులతో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని ఏం చేశాడంట? రక్షించాడు. రక్షించాడు. అందుకే మరొక మాట చూశాం కదా ఇందాక, అదే కీర్తనలో నుంచి 20వ అధ్యాయము, అదే 136వ అధ్యాయము 20వ వచనంలో 23వ వచనంలో మనము తీర దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంకా ఎలా ఉన్నామంట? ఒకటి దీనులుగా ఉన్నాము. దీనులుగా ఉన్నాం, ఏ ఆదరణ లేదు. అంటే శ్రమలలో, లేకపోతే బానిసలుగా, లేకపోతే ఆ శత్రువు కపట హస్తాల కింద ఉన్న వారిగా ఉన్నారు. నెక్స్ట్ ఎవరంట? మన శత్రువు చేతుల నుండి ఆయన మనల్ని విడిపించాడు. దీనస్థితిలో ఉన్నారు. రెండు ఎలా ఉన్నారంట? శత్రువుల మధ్య ఉన్నారు. అందుకే ఏ శత్రువుల మధ్య ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలయ్యా అంటే ఎవరున్నారంట? ఒక అన్యుడైనటువంటి ఒక శత్రువు అయినటువంటి ఇక్కడ ఈ వ్యక్తికి ఉన్నారు. ఈ ఫరో ఆ యొక్క భయంకరమైనటువంటి బానిసత్వం ఉన్నారు. ఏం చేస్తున్నారంట వాళ్ళు అనంటే? శ్రమ పెడుతున్నారంట, పెట్టి పనులు చేపిస్తున్నారంట. తర్వాత ఏం చేస్తున్నారు వీళ్ళు? పైన 10వ వచనం ఇలా చదువుతూ వచ్చారు. వారు విస్తరింపకున్నట్లు మనము వారి ఎడల యుద్ధంగా జరిగించడం రండి. లేని ఎడల యుద్ధం కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధంగా యుద్ధం చేసి ఈ దేశమును వెళ్ళిపోతునేమో అని నువ్వు ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ అంటే? ఎవరి గురించి? ఇశ్రాయేలు ప్రజల గురించి. మరి ఎక్కడున్నారు? ఆ యొక్క యోసేపు యాకోబు కుటుంబ సభ్యులుగా ఆ యొక్క గోషాను ప్రాంతంలో ఉంటున్నప్పుడు మరి ఇప్పుడు ఎక్కడున్నారంట? యోసేపు ఎరగని రాజుల కింద ఏం చేస్తున్నారంటే వాళ్ళు? బానిసలుగా చేస్తున్నారు. మరి ఎలా ఉన్నారంటే వాళ్ళు? శ్రమ పడుతున్నారు. మరి ఎలా ఉన్నారంటే వాళ్ళు? వెట్టి పనులు చేస్తున్నారు. ఇంకా మాట చెప్పాలంటే దీన స్థితిలో ఉన్నారు. దీనుడు అంటే ఎలా ఉంటాడు చెప్పండి? ఏ ఆదరణ ఉంటుందే? అతను ఉంటుందే దీనుడికి? దీన స్థితిలో ఉన్నారంట. దీన స్థితిలో ఇంకోటి తెలుసా? శత్రువుల మధ్య ఉన్నారంట. ఈ సహోదరుడు ఆ శత్రువు వీళ్ళు ఏం చేస్తున్నారంట? యుక్తిగా వెట్టి పనులు చేపిస్తున్నారంట. వారి ప్రాణాన్ని విసిగింపజేస్తున్నాడు. అలసిపోయేలా చేస్తున్నాడు. ఆరాధన లేదు, దేవుడు ఎవరో లేరు. ఇంకెప్పుడు ఏం కావాలి వారికి? పని. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రతిభలే వారి విధానాలు. ఆ ప్రతిభను కట్టడమే వారి పని. విసిగిపోతున్నారు, శ్రమలో ఉన్నారు. ఆ శత్రువుల కపట హస్తాల కింద వారు ఉంటూ వచ్చారు. ఈ సహోదరి ఎంత భయంకరం అంటే అంత భయంకరంగా ఉన్నారు. అలాగే మన ఆత్మీయ జీవితంలో మన జీవితానికి వచ్చేసరికి ఇందాక చెప్పినట్లుగా 1 కొరింథీ 1వ అధ్యాయము 2వ అధ్యాయం 1వ వచనం ఉన్న ప్రకారం మనం ఎలా ఉన్నామంట? పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారము. అని కనుక చూడండి, మరొక మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 102వ అధ్యాయం 17వ వచనం. ఎలా ఉన్నాము మనము మన జీవితంలో? కృపకు నోచుకున్నప్పుడు మనకు స్థితిగతులు ఏమిటి? 102వ అధ్యాయము 17వ వచనం. ఏంటంట? మరొకసారి చదివిన మాటని. ఎలా ఉన్నారంట వాళ్ళు అనంటే వారు కన్నీటితో పానీయముగా చేపడుతున్నారు. కన్నీటి పర్యాంతంలో ఉన్నారు. మరొక మాట చూద్దాం చూడండి. అదే మాట నుంచి, అదే కీర్తనల నుంచి దయచేసి ఉంచండి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 36వ వచనం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 36వ వచనం. ఎలా ఉన్నాం మన స్థితిలో? చూడండి, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 36వ వచనం.
వారి ఆధారము లేకపోగా ఏంటంటే వాళ్ళు ఎక్కడున్నారంటే 32-36 వారికి ఆధారం లేకపోను నిర్బంధింపబడిన వాడు స్వతంత్రుడును లేకపోవచ్చు. చూసారు ఎక్కడున్నారంట వారు? మరి ఎక్కడున్నారంటే స్వతంత్రత లేదు, బంధించబడిన వారిగా ఉన్నారు. బంధించబడిన వారిగా ఉన్నారు. వారు దీనస్థితిలో ఉన్నారు. దీనస్థితిలో ఉన్నారు. కింద చదవండి ఆ మాటను కూడా, మరొక మాట ఆ మాట కూడా చదవండి. 37 చదవండి. స్వతంత్రుడు లేకపోవను యెహోవా చూచును. సరే, ఎక్కడ ఉన్నారంటే వారంటే నిర్బంధించబడ్డారు. శత్రువుల మధ్య నిర్బంధించబడినటువంటి వారం గతంలో, ఆశ్రయం లేనటువంటి వారం గతంలో. అందుకే మరొక మాట చూద్దాం చూడండి. అదే కీర్తనల గ్రంథము అది ఇందాక చెప్పినటువంటి మాట 113వ అధ్యాయము 113వ అధ్యాయం 7వ వచనం. 113వ అధ్యాయం 7వ వచనం. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చునబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులు లేవనెత్తుదాం. చూసారా నేనుండి లేవనెత్తుతూ వచ్చాడు. అందుకే మనము మరొక మాట చూద్దాం చూడండి. సమయలు గ్రంథము 2వ అధ్యాయం, మొదటి సమయలు 2వ అధ్యాయం 8వ వచనం. మొదటి సమయలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చునబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. దేని గల వారిని పెంట కుప్ప మీద నుండి చూసారండి. ఎవరి మాట మనం గతంలో లేని వెళ్ళినవాడు పెంటతో సమానం. చూడండి ఎంత అసహ్యం అండి. మనము ఏదన్నా కసువును పడేసినట్లుగా, ఆ యొక్క అశుద్ధాన్ని పడేసినట్లుగా మనం ఎవరు చెప్పండి? అశుద్ధం కన్నా దారు. నేను ఒక మాట అంటాను, ఈ లోకంలో పశువుల పేడకైన ఒక విలువ ఉంది. దాని పేరేంటి? ఎరువు. ఆ పేడ ఎండిపోయిన తర్వాత ఎరువు. ఆ ఎరువులు ఏడేస్తారు? పొలాలకు వేస్తారు. దానికంటే ఒక విలువ ఉంది. మనం తెలిసిపోతే ఏడేస్తాడు ఎరువు కూడా పనికి రాకుండా. అవునా కదా? నాకు తెలుసు. ఇక్కడ ఒక మర్మాన్ని చెప్పాలనుకుంటుంది. ఎరువు కూడా పనికి రాని శరీరం ఉంది. శరీర ఇచ్చలు బతకొద్దు. ఏం బతకొద్దు? శరీర ఇచ్చలు బతకొద్దు. శరీర అహానికి బతకొద్దు. శరీర వ్యామోహానికి బతకొద్దు. శరీర అజమాయిషి కొరకు బతకొద్దు. శరీర అతిశయానికి బతకొద్దు. చచ్చిపోతే చేస్తాను మట్టి ఏం చేస్తుంది? పురుగులు తినేస్తాయి. మనం ఎందుకన్నా పనికి వస్తాం? మన శరీరం అది ఏది ప్రాముఖ్యం? ఆత్మ ప్రాముఖ్యం. రక్షణ దేనికి? ఆత్మకు రక్షణ, శరీరానికి కాదు. గుర్తుపెట్టుకున్నాము. చాలా మంది అంటారు రక్షించబడ్డాం ఆయన యాక్షన్ చచ్చిపోయినాడన్నా అంటే దేవుడు కాపాడలే కదన్నా అంటారు. దేవుడు ఏదైనా కాపాడతాడు, ఆయన ఇష్టం. కాపాడతాడు ఖచ్చితంగా, ఆయన చిత్తం అయింది. కాబట్టి అయితే మరణించకపోతే ఏం లేదు, మనకు మహిమ లేదు కదా. మహిమ ఉందే. మరణిస్తేనే మన్నైన వెనుకటి వలనే మరలా తూటి చేరును. ఆత్మ తాను దయచేసిన దేవుడు ఎందుకు వేసేది? ఇప్పుడు చనిపోవాలి కదా. బ్రతకాలనుకుంటాం. ఒకసారి స్వస్థ వచ్చింది, మంచిది బతికించాడు. రెండోసారి మళ్ళా అనారోగ్యం వచ్చింది, మనం చనిపోమా? మళ్ళీ చనిపోతాం కదా. మరలా బాగయ్యాం, మళ్ళా చనిపోమా? మరలా బాగయ్యాం, మరలా తర్వాత చివరిగా ముసలిదానికి వచ్చిన తర్వాత చనిపోమా? చనిపోతాం కదా. మరి దేని కొరకు మన ఆశ చెప్పండి? శరీరం కొరక, నిత్యత్వములో ఉండే నిత్యముగా నివసించే ఆత్మ కొరక? సోదరి సోదరా, నీ నా జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. నా జీవితం కాబట్టి ఎక్కడ ఉన్నామంట? పెంటతో సమానం. మన శరీరం ఎక్కువ పనికి రాదు, ఆత్మ విలువైంది.
దేవుడు ఆత్మ కనుక ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. అది దేవుడు కోరుకునేది. అది మనం ఏం చేస్తాం? శరీరానుసారంగా హెచ్చించబడాలి. జ్ఞాపకం చేసుకుంది. ఇక్కడ శరీరానుసారంగా ఒక ఆయన హెచ్చించబడుతున్నాడు. ఆయన పేరు ఎవరంట? ఫరో. ఏం చేస్తున్నాడంటే ప్రజల్ని హింసిస్తున్నాడంట. వారు ఎలా హింసిస్తున్నారంటే ఎన్ని సంవత్సరాలంట? ఎవరికైనా తెలుసా? ఎన్ని సంవత్సరాలు హింసించబడ్డారు వారు అక్కడ ఐగుప్తులో? చెప్పండి. ఐగుప్తులో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? చెబుతున్నాను, చెప్పండి. చెప్పండి. తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు ప్రాంతంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? వారి విడుదలకు వెనకటి దినాలు 430 సంవత్సరాలు. 430 సంవత్సరాలు. ఎలా ఉన్నారయ్యా వారంటే భయంకరమైన వ్యక్తిశాఖ. వారు శత్రు మధ్య ఉన్నారు. శత్రు కబదాస్త్రాల్లో ఉన్నారు. స్వేచ్ఛ లేదు. వారి దేవుని ఆరాధించడానికి లేదు. ఏమైనారంటే శరీరం 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 శరీరం. సోదరి సోదరుడా, దేవుడు ఎందుకు నీకు శరీరాన్ని ఇచ్చాడు? దేవుడు నిన్ను రక్షించడానికి ఆ యొక్క శరీరముగా మనము మన పాపాన్ని బట్టి మనకు శరీరం పోగొట్టుకున్న విధానాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? మనకి శరీర చొక్కాయలు ఇచ్చాడు. ఈ చొక్కా అనగా శరీరం ఇచ్చాడు. అయితే దేవుడు ఏం చేయాలంటే మనం ఏం చేయాలంటే ఈ శరీరంతో ఉండి మరణించక మునిపే ఆత్మదేవుడిని గుర్తించి మనం ఏం చేయాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి దేవుడు చేసింది. అయితే వీడు ఎక్కడ ఉన్నారు? దీనస్థితిలో ఉన్నారు. శత్రువుల మధ్య ఉన్నారు. ఏమని ఉన్నారంట? విడుదల లేని వారిగా ఉన్నారు. విడుదల లేని వారిగా ఉన్నారు. మరొక మాట చూద్దాం. చూడండి ఎలా ఉన్నారంట వీళ్ళు. చూద్దాం రండి. ఎలా ఉన్నారు వీళ్ళు? పరిశుద్ధ గ్రంథంలో నుంచి 116వ అధ్యాయం, కీర్తనలు 116వ అధ్యాయం 6వ వచనం. 116వ అధ్యాయము 6వ వచనం. యెహోవా సాధువులను కాపాడుతూ నేను కృంగి ఉండగా. ఏం చేశాడంట? నేను కృంగి ఉండగా ఆయన మనల్ని ఏం చేశాడు? రక్షించాడు. కృంగుదల్లో ఉన్నా, శత్రు యొక్క కృంగుదల్లో ఉన్నా. అక్కడ 2 విషయాలు చెప్పాను నేను. ఒకటి ఆత్మానుసారంగా చెప్పాను. 2 ఆ యొక్క మరి ఆ యొక్క చరిత్ర కూడా చెప్తూ వచ్చాను. ఏం చరిత్ర? ఇశ్రాయేలు ప్రజల చరిత్ర. వారు అక్కడ ఫరో శిక్షణ కింద ఉన్నారు. ఫరో యొక్క కబంధ హస్తాల కింద ఉన్నారు. ఫరో యొక్క బంధకముల మధ్య ఉన్నారు. ఫరో యొక్క కుయుక్తి మధ్య ఉన్నారు. ఫరో యొక్క హింస కింద ఉన్నారు. ఫరో యొక్క ఆ యొక్క భయంకరమైనటువంటి ఇబ్బందులుగా కలుగజేసేటువంటి ప్రాంతాల్లో ఉన్నారు. ఇప్పుడు ఆత్మీయంగా మనం ఎలా ఉన్నాం? పాపము చేతను అపరాధముల చేతను ఏమైనా చచ్చిన వారమైనా. సహోదరి సోదరుల జ్ఞాపకం మన స్థితిగతులు ఏంటయ్యా అంటే చచ్చిన వారు, పాపం చేత అపరాధం చేత చచ్చిన వారు. వాడు దీన స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే వారిని జ్ఞాపకం చేసుకున్నాడంట. ఇశ్రాయేలు ప్రజలు అలాంటి భయంకరమైన ఒత్తిడిలో ఉన్నారు. శత్రువుల మధ్య ఉన్నారు. హింసించబడుతున్నారు. ఇబ్బంది పాలవుతున్నారు. కాన్సెప్ట్ కింద ఉన్నారు. ఇంకా విడుదల లేదు. అయితే వారు ఏం చేశారంట? మొరపెట్టారు. ఏం చేశారంట? మొరపెట్టారు. చూడండి, నిర్గమాకాండము వాళ్ళ కృంగదలలో ఉన్నప్పుడు, వారు ఇంకా భరించలేనటువంటి స్థితిగతుల్లో ఉన్నప్పుడు వారు ఏం చేశారంట? 3వ అధ్యాయము నిర్గమాకాండము 3వ అధ్యాయం 7వ వచనం. 3వ అధ్యాయం 7వ వచనం. చూసారంట? ఏం చేశారంటే దేవుడు ఏం చేస్తున్నాడంట? నిశ్చయంగా చూశాడు. నిశ్చయంగా చూస్తున్నాడు. సహోదరి సోదరుల జ్ఞాపకం చేసుకోండి. ఏం చేశాడంటే వారిని నిశ్చయంగా చూశాడు. వారి మొరపెట్టడం ద్వారా ఏం చేశాడు? నిశ్చయంగా వారిని చూశాడు. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది. సోదరి సోదరు జ్ఞాపకం తెలుసుకోవాలి. ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారో దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూసాడు.
ఎప్పుడైతే వాళ్ళు మొదలుపెట్టారో ఏం చేశాడు ఆయన? మరి చూశాడు వారి దీన స్థితిలో వారిని ఏం చేశాడు మర్చిపోయినారు అప్పుడే. ఏం చేశారు? జ్ఞాపకం. మన అంశం అదే ఏంటంటే ఎందుకు ఆరాధించాలి? యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎందుకు? మనం దీన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. రెండో మాట, మనము శత్రువుల మధ్య ఉన్నప్పుడు ఆయన మనల్ని విడిపించాడు. ఒకటి జ్ఞాపకం చేసుకున్నాడు, రెండు విడిపించాడు. అందుకే మనం ఆరాధించాలి, అందుకే మనం గనపరచాలి. ఎక్కడున్నారు ఇశ్రాయేలు ప్రజలు అనంటే ఫరో కింద ఉన్నారు, ఫరో కుయుక్తి కింద ఉన్నారు, ఫరో వెట్టిచాకిరి కింద ఉన్నారు, ఫరో యొక్క కమనాలిస్త కింద ఉన్నారు, ఆ ఫరో యొక్క భయంకరమైనటువంటి ఆ బానిసత్వం కింద ఉన్నారు. మీ సహోదరి సహోదరుడా, ఆ రీతిగానే ఆత్మీయంగా మనం కూడా గతకాలంలో ఎవరి కింద ఉన్నాం? మనం పాపముల చేతను అపరాధముల చేతను సచ్చిన వారమైనా. ఏమైందంటే అక్కడ ఒకసారి ఆ మాట చదవండి. ఆత్మీయంగా ఎవరు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, మన మీద శత్రువు ఎవరో ఆ కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము వరుసగా 2-3 వచనాలు చదివితే మనకు అర్థమైంది. ఆ మాట చూడండి ఒకసారి, చదవండి. మొదటి కొరింథీ 2వ అధ్యాయము మొదటి వచనం. మొదటి కొరింథీ 2వ అధ్యాయం 2వ అధ్యాయము మొదటి వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారైనగా ఆయన మిమ్ముని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధి అయిన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. చాలు. ఏం చేస్తున్నాడంట? ఎవరంట మనకు అధికారి? ఎవరంట? వాయుమండల సంబంధి. అందుకే ప్రభు అన్నాడు, ఈ లోక అధికారి వస్తున్నాడు, వాటితో నాకు సంబంధము. ఎవరి వాయుమండల సంబంధి అంటే సాతాను. ఎవరి వాయుమండల సంబంధి అంటే మన తలుపును మార్చేసేవాడు. ఎవరి సాతాను అంటే చెదరగొట్టువాడు. ఎవరి సాతాను అంటే చూడండి వారు ఏం చేస్తున్నారు అంతవరకు, యేసుక్రీస్తు వారు రానంత వరకు ఈ వాయుమండల సంబంధి అయినటువంటి అధిపతి చేపిస్తున్నటువంటి పని ఏంటంటే ఏం చేస్తున్నాడంటే మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధి అయిన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచము చొప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనందరం శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకోవచ్చు. మన శరీర ఆశలను అనుసరించి ప్రవర్తించుతూ కడమ వారి వల్ల స్వభావసిద్ధంగా దైవోగ్రతకు ఆత్మమై ఉన్నాం. ఏంటంటే మనం అంటే మన శత్రువు ఎవరు? సాతానుడు. అక్కడ బాహ్యంగా మన శత్రువు ఎవరు? ఆ శత్రువు ఫరో, ఐగుప్తు ఫరో. వారి శత్రువు ఎవరంటే ఫరో. వారు హింసిస్తున్నాడు. మనకు ఆత్మీయంగా ఇప్పుడు 2 మాటలు చెప్పాను. ఆత్మీయంగా మనల్ని ఎవరు హింసిస్తున్నారు? శత్రువైన సాతాను. అక్కడ బాహ్యంగా ఎవరు హింసిస్తున్నాడు? శత్రువైన ఫరో. ఇశ్రాయేలు ప్రజల మీద శత్రువైన ఫరో ఉన్నాడు. మన ఆత్మల పైన మన మీద శత్రువైన సాతాను ఉన్నాడు. ఆయన ఏడుతున్నాడు. అందుకంత వాళ్ళు ఏం చేశాడంట? మోసపుచ్చాడే లేదా మన తల్లిదండ్రులని? ఎవరు వాళ్ళు? మన తల్లిదండ్రులు ఆదాము హవ్వ. ఏం చేశాడు? ఆ పండు తినొద్దన్న పండుని తినిపించాడు. చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అన్నా ఆ పండు తింటేనే ఎంత పాపం జరిగిందా అంటాడు. చూడాల్సింది ఎవరు? నువ్వు పండును కాదు, పండును తినొద్దన్న ఆయన చూడాలి. తల్లిని చూడ మనం ఎప్పుడు ఆ పండు తింటేదా, పండు తింటేదా, ఈ పండు తింటేనా బయటకు పంపించింది, ఈ పండు తింటే అంతడానికేనా, ఇదేంటి ఇదేం చరిత్ర అని కొంచెం నవ్వుకరంగా ఉంటుంది. కానీ అది కాదు అసలు విషయం. సృష్టికర్త అయిన దేవుడు మొట్టమొదటిగా ఆదిమ దంపతులైనటువంటి మన తల్లిదండ్రులైనటువంటి ఆదాము హవ్వలకు చెప్పిన మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే ఏం చేయొద్దు అయ్యా చెప్తూ వచ్చాడయ్యా ఆ పండుని నేను. ఇప్పుడు శత్రువు ఏం చేశాడు? ఇది నిజమేనా అని చెప్పి మనిషిని ఏం చేశాడు? వారిద్దరిని ఆ పండుని తినిపించాడు. ఆ యొక్క
ఆయన అవిధేయత వల్ల అందరం ఏమైపోయినా అవిధేయులు అవిధేయులు కూడా నేను ఆ జీవితంలో మనం ఆరాధనకు వెళ్ళకుండా ఎవరికంట మనం దీన స్థితిలో ఉన్నవాళ్ళము. రెండోది ఏంటంట శత్రుల మధ్య ఉన్నవాళ్ళము. ఇంకేంటంట మూడు చెప్పాను ఎలా ఉన్నామంట మనం సాధువును కాపాడువాడు. అయితే ఏంటంట కింద ఒక మాట చెప్పాను ఏంటంటే 116:6 ఎవరు ఏంటంట దీనులను లేవనెత్తు ఆ మాట ఒకసారి చూడండి. ఆ మాట నేను ముగిస్తాను త్వరగా. 116 కీర్తనలు 116 సాధులు కాపాడు నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించాను. చూసారా ఏంటంట ఆయన రక్షించాడు. ఒక మాట ఏంటంటే నా ప్రాణమా యెహోవాకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. చూసారా ఆయన కృప నిరంతరం ఉన్నాం. ఎందుకే నిరంతరం ఉండాలంటే ఎందుకు చెప్పండి? ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. శత్రు మధ్యలో ఉండి దీన స్థితిలో ఉన్నా, శత్రు కమన హస్తాల కింద ఉండి నశించిపోయే వారిగా ఉన్నా, శత్రు యొక్క ఇబ్బందులకు గురి చేసే వారిగా ఉన్నా, శత్రు యొక్క ఆ యొక్క శిక్షలో ఉన్నా, ఆ యొక్క ప్రాణాపాయ స్థితిలో ఉన్నా, ఒకవేళ అదే శత్రువు నువ్వు చనిపోతే నిత్య మరణానికి నిత్య నాశనానికి మనం ఎవరండి అడుగు. అయితే సముద్రం ఆయన ఏం చేశాడంట? ఆయన దీన స్థితిలో నుంచి ఏం చేశాడు? మనల్ని లేవనెత్తు. ఆయన దీన స్థితిలో ఉన్నప్పుడు మనల్ని ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. శత్రువుల మధ్య నుంచి ఏం చేశాడు? విడిపించాడు. అందుకే దేవుడు ఆరాధించాడు. మరొక మాట ఏంటంట? ఆయన తన ప్రజల ప్రధానులతో ఏం చేశాడు? ఆయన కూర్చుండబెట్టాడు. ఎక్కడి నుంచి అంటే లేవనెత్తాడంట వారిని ఎంట కుప్ప మీద ఉన్న వారిని లేవనెత్తాడు. ఇంకా నేల మీద ఉన్న వారిని లేవనెత్తాడు. ఒక మాట కూడా ఉంది ఏంటంట? దరిద్రతలో ఎక్కడున్నామంట? మన స్థితిగతులు ఏంటంటే దరిద్రులు. ఒకటి పెంటతో సమానులం, రెండు నేల మట్టితో సమానులం, ఇంకోటి ఏంటంట దరిద్రులం. అయితే ఏం చేశాడు? ఆయన మనల్ని దేవునెత్తుకు వచ్చాడు. 2 మాటలు తీసుకొని ఆరాధనకు కూడా చూడండి. మరొక మాట ఎక్కడున్నా మనము చూడండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 9వ వచనం. ఎక్కడున్నా మన పరిస్థితి? యెషయా గ్రంథము 63వ అధ్యాయము చదవండి 9వ వచనం. 63 వారి యావత్ బాధలో ఆయన బాధను నేను ఆయన సన్నిధి దూత వారిని రక్షించాను. చూశాను ఆయన వారి యావత్ బాధలో మనం ఎవరున్నామంట? యావత్ బాధ కలిగిన వారిగా ఉన్నాం. గతంలో దేవుడు లేని జీవితంలో శత్రువు మధ్యలో ఉన్న మనము, శత్రువుల కింద ఉన్నటువంటి మనము ఎక్కడున్నామంట? వారి యావత్ బాధలో వారిని ఆయన వారి యావత్ బాధలు ఆయన బాధను నేను ఆయన సన్నిధి దూత వారిని రక్షించాడు. మరొక మాట చూడండి. అదే మాట కీర్తన 142వ అధ్యాయం 6వ వచనం. కీర్తనలు 142వ అధ్యాయం నేను ముగిస్తాను త్వరగా. కీర్తనలు 142వ అధ్యాయం 6వ వచనం. నేను చాలా కృంగి ఉన్నాను, నా కొరకు చర్యకును నన్ను తరుమువారు నాకన్నా బలిష్ఠుడు. చూసారా మన తరిమేవాడు బలిష్ఠుడే. జ్ఞాపకం చేసుకుని నా జీవితంలో ఒకప్పుడు మనం ఎవరిని నాకన్నా బలిష్ఠుడంటే మనం ఎవరన్నట్టు బలహీనమేదా? ఇప్పుడు ఎవరన్నా మన మధ్యకు వచ్చాడు ఒక శత్రువు, అవమానం చెప్తాను. ఒక చిన్న వాక్యంలోంచి చూపిస్తాను. గొల్లియాతు 40 దినాలు సవాల్ చేస్తుంది. అందరికన్నా ఎత్తుగా ఆయన ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. చెప్పండి త్వరగా నాటకాలకు వెళ్దాం. ఇశ్రాయేలు ప్రజల్లో ఎత్తువాడు అందంగా ఉన్నవారు ఎవరు? సౌలు. ఇప్పుడు ఈ విద్యాన్ని లేకపోతే ఫిలిప్తీయులు ఎత్తుకున్నవాడు ఎవరు? ఈయనకన్నా ఎత్తున్నాడు ఇంకా. సరే ఈయన సమానం అనుకున్నా, అడ్డేట్గా అనుకున్నాను, కానీ ఇద్దరు ఎత్తుగానే ఉన్నాను.
ఇప్పుడు ఆయన వచ్చి అంటున్నాడు, ఆ సైన్యముతో ఆ ప్రజలతో అందరితో అంటున్నాడు 40 దినాల నుంచి ఏం చేస్తున్నాడు? ఎందుకంట సౌలు భయపడినారంట, ఇశ్రాయేలు జనాంగం మొత్తం భయపడ్డారంట, భయభీతి నొందిరి. ఎందుకు? ఎందుకు? ఆయన శత్రులు ఎవరు? ఆరాధన అనుభవం కూడా రావడానికి నేను చెప్తున్నాను నేను ఇవన్నీ. ఇప్పుడు ఆయన ఎవరు? బలిష్ఠుడు. ఆయన ఎవరు? ఎత్తుకున్నవాడు. ఆయన ఎవరు? వీళ్ళకంటే బలం కలిగిన వాడు. ఎలా బలం కలిగిన వాడు? శారీరకంగా బలం కలిగిన వాడు, శారీరకంగా ఎత్తు కలిగిన వాడు. ఇక్కడ అంటాడు, కీర్తనాకారుడు కూడా అంటున్నాడు, నా శత్రుడు ఎవరంట? 42 బలిష్ఠుడు. అంటే ఇప్పుడు మనం ఎవరి? బలహీనులము. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకంటే భయపడినారంటే బలహీనులు కాబట్టి, బలము లేని వారు కాబట్టి. ఎవరి 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 యొక్క ఆదరణ, ఎవరి యొక్క ఆత్మ సావాసం వారి మధ్య లేదంటే దేవుడి యొక్క ఔన్నత్యం అంతవరకు లే. ఎప్పుడైతే దావీదును పంపించలేదో, దావీదును ఏం చేశాడు? దేవుడు వాడుతున్నాడు, దావీదును వాడుతున్నాడు. ఎవరు చంపింది గొల్యాతుని? దావీదే. ప్రజలు కనిపించేది దావీదే. అసలు బలం ఎవరిది? అది. ఇప్పుడు మనం కూడా ఎవరి? బలహీనం. శత్రువు బలవంతుడు. ఎప్పుడైతే ప్రభుని ఎదుగుతామో, ఎప్పుడైతే ప్రభు కిందికి వస్తామో, ఎప్పుడైతే మనం రక్షించబడతామో అప్పుడు ఎవరు మనం? అప్పుడు రక్షించబడ్డాం. ఒక ప్రయోగమే అంటే శత్రు బలం కింద బలహీనులం. మరొక మాట చూద్దాం చూడండి. సహోదరి సహోదరు లూకా సువార్త 1వ అధ్యాయం 52వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము 52వ వచనం చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయము 52వ వచనం. చూసారా? ఇప్పుడు ఎవరంట? బలవంతుడు. నా శత్రుడు బలవంతుడు అంటే ఇప్పుడు ఏం చేసినాడంట? ఆ బలవంతుడు కిందికి తోసి ఎవరిని తీసినాడు? వారిస్తున్నంత సమానంగా తీసుకొచ్చింది. ఒకప్పుడు మనం బలహీనం, దీన స్థితిలో ఉన్నవారు, కృంగిన వారు, పెంటతో సమానులు, దరిద్రులం, నేల వెంటిన వారు, ఇంకా శత్రు బాధ చేత జీవిస్తున్నటువంటి వారు. ఇంకోటి ఏంటంట? పాపము చేతను, అపరాధముల చేతను చచ్చిన వారు. ఈ సహోదరి సహోదరుడు అంత మాత్రమేనా? కడమ వారి వలె ఇహలోకములో చెడిపోయి అధికాలము క్రితం తల వెంట్రుకలకు ఏ మంచి లేని వారమై ఉండి ఏమైనా మనం నిశ్చయముగా దైవ ఉగ్రతకు ఈ సహోదరి సహోదరు అలాంటి మనల్ని దేవుడు ఏం చేశాడంట? అందుకే మనం ఏం చేయాలంటే ఆయన యెహోవా దయాళుడు, ఆయన కృప క్షమించండి. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకు? ఆయన దయ వలన మనం ఏమైనా శత్రువు చేత విడిపించబడ్డాం, దీన స్థితిలో నుంచి క్షేమమైన స్థితిలోకి వచ్చాం, రక్షించబడ్డా. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు ఇక్కడ ఉన్నామంటే గత కాలంలో ఆ యొక్క సాతాను నవదాస్తాల కింద ఉన్నటువంటి మనము ఇప్పుడు ఆత్మీయంగా కృపకు పాత్రమయ్యామంటే ఎవరి కృప? దేవుని యొక్క కృప. అందుకే మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని సాగుతున్నాం. అందుకే అంటాడు కీర్తనకారుడు, చూడండి ఏమంటాడు? కీర్తనకారుడు అంటాడు, కీర్తన 136 అధ్యాయం 1వ వచనం. కీర్తనలు 136 అధ్యాయము 1వ వచనం. అదే మాటలో యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే విడిపించినప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? కీర్తనలు నిర్గమకాండం 15వ అధ్యాయం, నిర్గమకాండం 15వ అధ్యాయం. విడిపించబడిన వారు, రక్షించబడిన వారైనటువంటి ఇశ్రాయేలు పిల్లలందరూ ఏం చేస్తున్నారంట? 15వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులు యెహోవాను గురించి ఈ కీర్తన వాడే గానం చేసేదము. ఆయన జయించిన గుర్రమును రౌతులను ఇంకే మాట చాలా బ్యూటిఫుల్ మాట. 11వ వచనం. యెహోవా వేర్పుల్లో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడును, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడు, అద్భుతములు చేయవాడును, నీ వంటి వాడెవడు? చూసారా? ఆరాధిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా మనందరం ఏం చేయాలి?
ఆరాధించాలని ఏం చెప్పినాడని, లేకపోతే నిద్రపోయో, లేకపోతే ఎక్కడో ఆలోచన ఉండో ఇప్పుడు తెలుస్తుంది మీరు ఎంతవరకు ఆరాధన చేస్తారని. నాకు ఇప్పుడు నా వాక్యం మనకు తెలిసింది. ఇప్పుడు ఎంతవరకు ఆరాధన చేసేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఏం ఆరాధన చేస్తారా అని. కాబట్టి గుర్తుపెట్టుకో, దేవుడు నిరంతరం కృపకు నిన్ను నన్ను పాత్రలుగా చేసినందుకు దేవుడు ఏం చేయాలి? మనం హృదయమార ఆత్మతోను సత్తులతోను ఈ యథార్థం మనం ఏం చేయాలా? ఆరాధించాలి, దేవుడు స్థితించు. అందుకే యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు. కాబట్టి నీ నా జీవితంలో కూడా దేవుడు ఫరో నుంచి విడిపించాడు, ఆ యొక్క ఫరో యొక్క సైన్యం నుంచి విడిపించాడు, ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ సముద్రం నుంచి విడిపించాడు. అందుకే వారి అవతలకి గిడ్డు దరికి దాటిన తర్వాత అందుకే విషయం క్రీస్తులో మనల్ని హృదయమా పాడుగా అనే పాటలో ఒక పాట పాడతాం, ఒక వచనం పాడాం. ఏమని పాడాం? క్రీస్తులో మనల్ని చెప్పాలా? సుమారు చెప్పేశాను నేను. దారికి పిలిచాం. ఈరోజు కూడా ఏం చేశాడు? ప్రమాదముల నుంచి, మరణముల నుంచి, శిక్ష భయంకరమైనటువంటి ఆ యొక్క కొలివిలో నుంచి ఎత్తు దాటించాడు. ఎవరిని? శ్రాదపడి. అందుకే మనం పాడుతుంది, యెహోవాను ప్రాణము చేసేదము ఏకముగా. ఎందుకంటే నడిపించాడు. మరో బలమును విడగొట్టినాడు, ఆ యొక్క రౌతులను విడగొట్టినాడు. కాబట్టి ఇక్కడ కూడా ఆత్మీయంగా మనల్ని ఏం చేయాలంట? దేవుడు ఏం చేశాడు? మనల్ని పాపం చేతను, అపరాధం చేతను చచ్చిన వారమై ఉండగా ఆయన ఏం చేశాడు? క్రీస్తుతో కూడా మన కొరకై యేసుక్రీస్తు వారు తను తానుగా వచ్చి ఆయన రక్త మాంసాలను వెలగా పెట్టి నిన్ను నన్ను ఏం చేశాడు? ఆ యొక్క భయంకరమైన నరకం నుంచి ఏం చేశాడంట? తప్పించి. అందుకే మనం దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి, దేవుణ్ణి ఘనపరచాలి. కాబట్టి దేవుని కొద్ది వాక్యాన్ని